సుప్రీంకోర్టు దీనిపైన ఆ తర్వాత స్టే ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇది సల్లేఖన వ్రత సంతార అనేది క్రిమినల్ అఫెన్స్ కాదు. అయితే చిన్న పిల్లలు 3 సంవత్సరాల పిల్ల కూర్చుంటే సల్లేఖన వ్రతాన్ని కూర్చోబెడితే అమ్మాయి ఎలా కన్సెంట్ ఇవ్వగలదు? ఎలా అమ్మాయి దానికి ఆమోదం చెప్పగలదు? దానివల్ల ప్రాణాలు పోతే ఎవరు దానికి బాధ్యులు? ఇక్కడ బాలల హక్కుల కమిషన్ కానీ బాలల హక్కుల గురించి వాదించే వాళ్ళు కానీ ఇది చాలా తప్పు అంటున్నారనమాట. ఇక్కడ సల్లేఖన వ్రతం అనేది సూసైడ్ కిందకి రాదని జైనుల వాదన అనమాట. అది ఆత్మహత్య కాదు, అది మీన్స్ టు ప్యూరిఫై సోల్, ఆత్మని శుద్ధి చేసుకోవటం. అంతేకాకుండా బాహ్య విషయాల పట్ల మెటీరియల్ డిజైర్స్ పట్ల వాళ్ళు విముఖత వ్యక్తం చేయటం, మాకు ప్రాపంచిక విషయాలు వద్దు, మాకు మెటీరియల్ డిజైర్స్ లేవు అని చెప్పి. అదే విధంగా స్పిరిచువల్ లిబరేషన్, మోక్షాన్ని పొందటం, ఇవన్నీ కూడా సల్లేఖన వ్రత లేదా సంతార యొక్క లక్ష్యాలను కూడా అంటుంటారనమాట. ముఖ్యంగా జైన్ స్క్రిప్చర్స్, తత్వ వర్త సూత్ర ఇలాంటి వాటిలో సల్లేఖన వ్రత అనేది ఒక స్పిరిచువల్ మీన్స్ టు డై, అంటే సాధకులు స్పిరిచువల్గా చనిపోయే విధానం, అంతేగాని సూసైడ్ కాదని చెప్తుంటారనమాట. అయితే సల్లేఖన వ్రత గురించి చాలా డిస్కషన్స్, డిబేట్స్ ఉన్నాయి. ఇది కరెక్టా తప్ప, ఇలా ఈ విధంగా సూసైడ్స్ని ప్రమోట్ చేస్తున్నారేమో, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీసా కాదా? మనకి ఆర్టికల్ 25లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అనే డాక్టర్ని తీసుకొస్తాయి. ఏది ఖచ్చితంగా ఆ రిలీజియస్ ప్రాక్టీస్లో భాగమా కాదా అని చెప్పి. అయితే హైకోర్టు మాత్రం, రాజస్థాన్ హైకోర్టు మాత్రం సల్లేఖన వ్రత అనేది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదండి. సుప్రీంకోర్టు దాని మీద స్టే ఇచ్చింది అనమాట. అయితే సల్లేఖన వ్రత ఇల్లీగల్ అయితే కాదు,